కర్నూలు ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అని క్లియర్ గా తెలుస్తోంది. ముందుగా వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టింది. అలా కొంత దూరం బైక్ ను లాక్కొని వెళ్లింది బస్సు. ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో వెనకాల నిద్రలో ఉన్న మరో డ్రైవర్ ను లేపాడు మెయిన్ డ్రైవర్. అప్పటికే బస్సుకు మంటలంటుకున్నాయి. ప్రయాణికులను నిద్ర లేపకుండా డ్రైవర్ ను కాపాడే ప్రయత్నం చేశాడు మెయిన్ డ్రైవర్. ముందుగానే ప్రయాణికులను అలర్ట్ చేస్తే ఇంతటి విషాదం జరగకపోవచ్చు. కేవలం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇసుక కర్నూలు ప్రమాదానికి కారణము బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అని క్లియర్ గా తెలుస్తోంది. ముందుగా వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టింది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బస్సును మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగా కాలి బూడిదైందో జస్ట్ శిథిలావస్థలో ఉన్న బస్సు మనకు కనిపిస్తోంది. అసలు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ పెద్ద ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ గా చెబుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? లేక కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ సంబంధించిన టీం అయితే రావడం జరిగింది. ప్రజెంట్ మన ఎవరైతే చనిపోయారో కాలి బూడిదైన మృతదేహాలను అయితే ప్రజెంట్ ఫోరెన్సిక్ టీం అయితే వెలికి తీస్తుందని చెప్పాలి. ఒకటికొకటిగా మృతదేహాలు అయితే బయటికి వెలికి తీస్తున్న విజువల్స్ మీరు గమనించవచ్చు. పూర్తిగా ఆ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పూర్తిగా బస్ మొత్తం కూడా దగ్ధమైందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు 20 మందికి వరకు కూడా సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 40 మంది ఇందులో ఈ బస్సులో ప్రయాణిస్తుండగా 40 మందిలో కొంతమంది ప్రెసెంట్ 12 మంది చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఎక్కడున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇందులో పూర్తిగా దగ్ధమైన సజీవ దహనం అయినటువంటి మాత్రం 20 మంది వరకు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ టీం మొత్తం కూడా ఆ మాంసపు ముద్దల్ని ఎవరైతే చనిపోయారో కాలికి తోడిదయ్యారో వాటన్నిటిని కూడా ప్రజెంట్ అయితే మృతదేహాల్ని బయటికి వెలికి తీస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి గల కారణం కనుక గమనిస్తే ఒక్కసారి పూర్తిగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే ఇందులో కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధికారులు కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు డ్రైవర్ అంటే ఈ బైక్ ఎప్పుడైతే ఢీకొన్నదో బైక్ ని బస్సు ఢీకొనడం, ఆ ఢీకొన్న సమయంలో అతను చనిపోయాడని కూడా తెలుస్తుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ చనిపోయిన క్రమంలోనే డ్రైవర్ దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. తప్పించుకునే క్రమంలోనే ఆ బైక్ ఎప్పుడైతే ఫ్రంట్ ముందు భాగంలోకి లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత వెళ్లిన క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఏవైతే డోర్లు ఓపెన్ అవ్వడానికి ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ ఉంటుందో ఆ ఆటోమేటిక్ డోర్లు అనేవి క్లోజ్ అవ్వడం, ఆ తర్వాత ట్యాంకర్ లోపలికి ఒక్కసారిగా నిప్పురవలు అవన్నీ చెలరేగడంతో ఒక్కసారిగా ముందు భాగం మొత్తం కూడా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇద్దరు డ్రైవర్లు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలోనే ఈ మొత్తం పూర్తిగా కూడా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల సీఎంలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మంది ప్రయాణికుల్లో ప్రెసెంట్ 20 మంది వరకు కూడా సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆ బాడీలకు సంబంధించి అయితే ప్రెసెంట్ వెలికి తీస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఫోరెన్సిక్ టీం వాళ్ళు ప్రెసెంట్ అయితే ఆ బాడీలన్నింటినీ కూడా వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా ఫ్రంట్ భాగంలో ఎప్పుడైతే ఆ మంటలు చెలరేగా ఆ పొగంతా ఒక్కసారిగా కమ్ముకోవడంతో వెనక భాగంలో నుంచి అంటే ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకోవడానికి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా అందరూ కూడా వెనక భాగంలోకి వచ్చారు. వచ్చిన క్రమంలోనే అక్కడే అందరూ కూడా గుమిగూడడం, ఆ తర్వాత మంటలన్నీ ఒక్కసారిగా చెలరేగడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంటలు అనేవి వ్యాపించిన తర్వాత వాళ్ళందరూ కూడా అదే ఏరియాలో చాలా వరకు కూడా శవాలు అయితే మనకు బయటికి తీస్తున్న మృతదేహాలను అయితే బయటికి తీస్తున్న విజువల్స్ అయితే మనకు గమనించవచ్చు. దీనికి సంబంధించి మీరు గమనిస్తే మొత్తం కూడా వెనక భాగంలో నుంచే ఎక్కువగా మృతదేహాలు అయితే వెలికి తీస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా బస్సు కూడా దగ్ధమైన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. కంప్లీట్ టాప్ మొత్తం కూడా కవర్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఉదయం సమయంలో చాలా మంది అంటే ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఉదయం 3:30 క్రమంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా చిన్నకేటూరుకు సంబంధించిన మండలం వద్ద ఈ బస్ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో బస్ డ్రైవర్ ఒక బైక్ ని ఢీకొనడం, ఆ ఢీకొన్న తర్వాత వెంటనే ఆ బైక్ మొత్తం కూడా కింది భాగంలోకి వెళ్ళిన క్రమంలోనే అనిల్, మీరు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. వైద్య బృందం అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా అక్కడికి చేరుకోవడం, డెడ్ బాడీస్ ను కలెక్ట్ చేయడానికి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో. అంటే వెనుక వైపు సీట్లలో లేదంటే స్లీపర్ సీట్లలోనే డెడ్ బాడీస్ అంటే వారి యొక్క
సజీవ దహనమైన ఆనవాళ్లను లేదా డెడ్ బాడీస్ ని తీస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎగ్జిట్ డోర్ మనకు వెనక సైడ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంటే వెనక నుంచి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు మరి వెనక సీట్లలో ఉన్నవారు బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదా? అంటే డ్రైవర్ ఎప్పుడైతే అలర్ట్ చేశారో ముందు సీట్స్లలో ఉన్నవారే బయటపడ్డారా ప్రాణాలతో? వెనక సీటు ప్రత్యక్ష సాక్షి కూడా మనతోటి మాట్లాడడం జరిగింది. ప్రత్యక్షంగా మన బిగ్ టీవీ ద్వారా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు గమనిస్తే వెనక సీట్ లో లాస్ట్ సీట్ లో ఎవరైతే వ్యక్తి కూర్చున్నాడో అతను నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్న క్రమంలోనే వెంటనే ఈ ప్రమాదం ఎప్పుడైతే ఫ్రంట్ భాగంలో చోటు చేసుకుందో వెనకలు ఉన్న వారిని వెంటనే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ప్రయాణికులు కావచ్చు వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి వెనకనున్న వాళ్ళందరినీ కూడా లేపడం జరిగింది. వాళ్ళని కూడా బయటికి గుంజారు. అయితే గుంజిన క్రమంలోనే ఫ్రంట్ డోర్లన్నీ కూడా క్లోజ్ అవ్వడం, అంటే ముఖ్యంగా ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లన్నీ కూడా కింద కేబుల్ కట్ అవడంతో, అంటే ప్రత్యేకంగా అధికారి జిల్లా కలెక్టర్ అయినటువంటి సిరి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేబుల్ వైర్ అనేది, అంటే బైక్ ఎప్పుడైతే ముందు భాగంలోకి వెళ్ళిన క్రమంలోనే కేబుల్ వైర్ ని కూడా తెంపుకుంటూ వెళ్ళిందని చెప్పేసి ఆ తెగిపోవడం కారణంగానే ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లన్నీ కూడా ఒక్కసారిగా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ బస్సు గురించి కనుక ఆలోచిస్తే ఇది మొత్తం స్లీపర్ కి సంబంధించిన బస్ కాబట్టి మొత్తం డోర్లన్నీ కూడా క్లోజ్ ఉంటాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన డోర్లకు సంబంధించి ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యే డోర్లు కాబట్టి ఒకసారిగా కేబుల్ అనేది తెగిపోవడంతో డోర్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఫ్రంట్ భాగంలో పూర్తిగా మంటలు అనేవి చెలరేగడం, ఆ తర్వాత వెనక భాగంలో నుంచి తప్పించుకునేందుకు, వెనక భాగంలో నుంచి వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేందుకు అయితే ప్రయత్నించిన క్రమంలోనే వెనక సీట్ లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ప్రాణాలు కూడా కాపాడుకున్నారు. కానీ ముందు సీట్ లో ఎవరైతే కూర్చొని ఉన్నారో, అంటే ముందు భాగం వరకు కూడా మిడిల్ నుంచి ఫ్రంట్ వరకు కూడా ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరకు రావడం జరిగింది. వచ్చిన క్రమంలోనే మొత్తం పూర్తిగా మంటలు వ్యాపించాయి. కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది సరిగ్గా ఓపెన్ కాకపోవడం, దానివల్ల వీళ్ళంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ఆ పొగ మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో మొత్తం కూడా వాళ్ళు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో కనిపిస్తారు. ఆ తర్వాత కూడా మొత్తం బస్సు మొత్తం కూడా మంటలు అనేవి వ్యాపించిన క్రమంలోనే పూర్తిగా వాళ్ళు అక్కడే సజీవ దహనమయ్యారని చెప్పాలి. హృదయ విదారకమైన ఘటన అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ఘటనలో ఇది కూడా ఒక పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే క్లియర్ గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు అని తెలుసు. మెయిన్ డ్రైవర్ బస్సును నడుపుతున్నారు. అదనపు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిద్రమత్తులోనే ఉన్నారా? అంటే నిద్రపోతున్న సిచ్యువేషన్ ఉందా? అంటే ఇద్దరు కూడా మెలకువగా లేరా? అంటే ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ ని చేంజ్ చేసుకుంటారా? ఏంటి అసలు? ముఖ్యంగా చేస్తున్న వ్యక్తే బైక్ డ్రైవర్, అంటే బైక్ ని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన క్రమంలోనే ఆ తర్వాత ఇంకొక డ్రైవర్ కి చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలోనే వాళ్ళు ఎప్పుడైతే ఈ బైక్ కింది భాగంలోకి వెళ్లిన క్రమంలో ఆ మంటలు చెలరేగుతున్నాయని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే ఆ డ్రైవర్ ని లేపడం, ఆ తర్వాత ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే ఒక్కసారిగా కేకలు వినిపించడం, అరుపులు వినిపించడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, వెనకలున్న వారికి ఆ సౌండ్స్ అనేవి ఏంటి అని తెలుసుకునే లోపే మంటలన్నీ కూడా ఒక్కసారిగా చెలరేగాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మీరు చెప్పినట్టుగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ బస్సు విషయానికి వస్తే బస్సుకు సంబంధించి కూడా అధికారికంగా రవాణా శాఖకు సంబంధించి కూడా అధికారులు చెప్పడం జరిగింది. బస్సు యొక్క ఫిట్నెస్ అనేది కరెక్ట్ గానే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా బైక్ గట్టిగా గుద్దుకోవడంతో, అంటే 60-70 కిలోమీటర్స్ల వేగంతో ఉండడంతో ఒకసారిగా ఆ బైక్ అనేది లోపలికి వెళ్ళడం, నిప్పురవ్వలు అని చెలరేగడంతో బైక్ నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా ఒకసారిగా ట్యాంకర్ కి అనేవి మంటలు అంటుకున్న క్రమంలో బస్సును ఎప్పుడైతే బైక్ ఢీకొట్టిందో, సో ఆ బస్సు కిందకి బైక్ ఎప్పుడైతే వెళ్ళిందో 200 మీటర్స్ వరకు బస్సు లాకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ బస్సు యొక్క స్పీడ్ అనేది ఏ రేంజ్ లో ఉంది? ఆ స్పీడ్ అనేది మెయింటెనెన్స్ అవ్వలేదా? మామూలుగా తను ఎప్పుడైతే గుద్దాడో, డ్రైవర్ గుద్దిన క్రమంలో బైక్ కు సంబంధించిన వ్యక్తి అక్కడే పడిపోవడం జరిగింది. అతను చనిపోయాడని చెప్పేసి నిర్ధారించుకున్న డ్రైవర్ ఒక్కసారిగా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలోనే 200 మీటర్ల వరకు కూడా బండిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఈడ్చుకుంటూ వెళ్ళాడో, మీరు గమనిస్తే నార్మల్ గా ఏదైనా సరే ఒక రోడ్డు మీద ఒక వస్తువుని ఈడ్చుకుంటూ వెళ్తున్నామంటే ఖచ్చితంగా నిప్పురవ్వలు అనేవి చెలరేగుతాయి. నిప్పురవ్వలు ఎప్పుడైతే చెలరేగాయో ఆ నిప్పురవ్వలకు సంబంధించి ఆ ట్యాంకర్ కింద ముందు భాగంలో ఈ బైక్ అనేది దూసుకు వెళ్ళడం, ఆ ఇరుక్కున్న భాగం నుంచి కూడా బస్సు అనేది ముందుకి
ముందుకు వెళ్తూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అందులో భాగంగానే 200 మీటర్ల వరకు కూడా ఆ వేగంతో అంటే 60-70 కిలోమీటర్స్ల వేగంతో బస్సుకు సంబంధించి వేగం ఉంది. ఆ క్రమంలోనే బైక్ను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిన క్రమంలోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుందని చెప్పేసి ముఖ్యంగా మీరు ఒక్కసారి కనుక గమనిస్తే వెనక భాగం వరకు ప్రయత్నించారు, వెనక భాగంలోకి రావాలని చూశారు, కానీ ప్రయాణికులు ఎవరు కూడా రావడానికి ప్రయత్నించినా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది సరిగ్గా ఓపెన్ కాకపోవడం, దానివల్ల ప్రమాదం అనేది ఎక్కువ తీవ్ర స్థాయి పెరిగిందని చెప్పాలి. ఇందులో భాగంగానే 20 మంది వరకు కూడా సజీవదాహం అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి రవాణా శాఖకు సంబంధించి కూడా బస్సు యొక్క ఫిట్నెస్ అనేది చాలా క్లియర్గా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఫిట్నెస్ మాత్రం ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పారు. కాబట్టే దీనికి సంబంధించి ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి అధికారులు కావచ్చు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. అసలు ఎవరి నిర్లక్ష్యం, ఎందుకు జరిగింది ఇలా అని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే 2 రాష్ట్రాల అధికారులు కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో చాలా వరకు ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఆ సమాచారం అందుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రెసెంట్ హైదరాబాద్కి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది, పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒక్కసారి విజువల్స్లో గమనిస్తే కింద భాగంలో కూడా దానికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ కూడా మనకు వెలికి తీస్తున్నారని చెప్పాలి. మొత్తం కింద భాగంలో కూడా కంప్లీట్గా దగ్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా అధికారులు అయితే బయటికి వెలికి తీస్తున్నారని చెప్పాలి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీంట్లో వస్తువులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్లాస్టిక్ వస్తువులు కూడా చాలా వరకు కూడా మంటకి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు అనేవి ఇంకా పెద్దగా అవ్వడానికి కూడా ఇంత పెద్దగా అవ్వడానికి కూడా రీజన్ అని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించే అధికారులు అయితే ప్రెసెంట్ ఆ ఘటన స్థలానికి చేరుకొని చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. దీన్ని గమనిస్తే ఫ్రంట్ భాగం ఫ్రంట్ పార్ట్ ఒకసారి మీరు గమనిస్తే పూర్తిగా దగ్ధమైందని చెప్పాలి. అంటే డ్రైవర్ సీటు నుంచి కూడా ముఖ్యంగా మీరు ఫ్రంట్ భాగంలో గమనిస్తే ఎప్పుడైతే బైక్ అనేది కిందికి వెళ్ళిందో, బైక్ కిందికి వెళ్ళడం, ఆ తర్వాత నిప్పు రవ్వలు అనేవి చెలరేగడంతో ఆ తర్వాత మంటలు అనేవి ఒక్కసారిగా బయటకు వెళ్ళింది. ఒక్కసారిగా మంటలు అనేవి చెలరేగడం, ఆ తర్వాత దీనికి సంబంధించి డ్రైవర్ కూడా వాళ్ళకి ముందు భాగంలో ఉన్న వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత దీనికి సంబంధించి అధికారులు వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా వచ్చారు. వచ్చిన క్రమంలోనే దీనికి సంబంధించిన ఫైర్ అధికారులంతా కూడా మంటల్ని ఆర్పడం జరిగింది. మీరు ఒక్కసారి విజువల్స్లో గమనిస్తే ఫోరెన్సిక్ టీం వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన ఆధారాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎవరి నిర్లక్ష్యం ఇందులో చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అసలు ఈ ప్రమాదం కనుక ఒకసారి గమనిస్తే ఉదయం సమయంలో అంటే ఈ మండలానికి సంబంధించి చిన్నకేటూరుకి సంబంధించి మండలం దగ్గర టోల్గేట్ ఎప్పుడైతే దాటారో ఒక్కసారిగా వస్తున్న ఈ డ్రైవర్కి సంబంధించి కావచ్చు బైక్ని ఒకసారిగా ఢీకొన్న క్రమంలోనే దీనికి సంబంధించి ఆ బండిని వీడ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు 200 మీటర్ల వరకు కూడా. ఆ వెళ్ళిన క్రమంలోనే ఒకసారిగా బైక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముందు భాగంలో ఉన్నటువంటి నిప్పురవ్వలు కావచ్చు ఒక్కసారిగా చెలరేగడంతో మొత్తం పూర్తిగా బస్సు అనేది దగ్ధమైందని చెప్పాలి. దానికి సంబంధించి ఫ్రంట్ భాగంలో మొదటిగా ఈ మంటలు అనేవి చెలరేగాయి, నిప్పురవ్వలు అనేవి చెలరేగాయి. ఆ తర్వాత అప్రమత్తమైనటువంటి డ్రైవర్ అంటే ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం అయితే చాలా వరకు ఉంది, కానీ అప్రమత్తమైంది మాత్రం అతని డ్రైవర్కి చెప్పడం కోసం. అంటే రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పడం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ ప్రయాణికులు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వెనక భాగంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంటుంది, మంటలు చెలరేగాయని చెప్పేసి ఎవరికి కూడా తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా ఉన్న ప్రయాణికులంతా కూడా వెనక భాగంలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లు కూడా కేబుల్ కట్ అవడంతో ఆ కేబుల్ కట్ అయిన అనంతరం దీనికి సంబంధించి డోర్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే ఇది స్లీపర్ బస్ కాబట్టి ఆ స్లీపర్ బస్ కారణంగా వాళ్ళు వెనక భాగంలోకి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో వెనక బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది తప్పించుకున్నారు, కానీ మిగిలిన వాళ్ళు వెనక భాగంలోకి వెళ్ళేసరికి మొత్తం కూడా బంటలు అనేవి చెలరేగాయి. భారీ మొత్తంలో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది.